ప్రపంచవ్యాప్తంగా క్రీడల్ని ప్రోత్సహించేందుకు నిర్దేశించిందే ఈ ప్రపంచ ఒలింపిక్ క్రీడల దినోత్సవం. క్రీడలు మన జీవితంలో ఒక భాగమని చాటి చెప్పడమే దీని ప్రధాన లక్ష్యం. క్రీడల ద్వారా ఆరోగ్యం, స్నేహభావం పెంపొందుతాయని, వాటికి కులం, మతం, ప్రాంతం, వర్గం వంటి భేదాలు ఉండవని అందరికీ తెలియచేయడమే దీని ఉద్దేశం. జూన్ 23న అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. ప్రతి సంవత్సరం జూన్ 23న అంతర్జాతీయ ఒలింపిక్స్ దినోత్సవం నిర్వహిస్తారు. 1894లో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ స్థాపించిన రోజునే మనం అంతర్జాతీయ ఒలింపిక్స్ దినోత్సవాన్ని నిర్వహించుకుంటాం. ప్రపంచవ్యాప్తంగా క్రీడలను వ్యాప్తి చెందించడమే దీని ప్రధాన లక్ష్యం. అలాగే క్రీడలు మన జీవితంతో ఒక భాగమనే సందేశాన్ని బలంగా వ్యాప్తి చేస్తోంది అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ. క్రీస్తు పూర్వం 776లో ఒలింపిక్ క్రీడలు మొదలయ్యాయి. అయితే క్రీస్తు శకం 393లో వీటిని నిలిపివేశారు. ఆధునిక ఒలింపిక్ క్రీడలకు ముఖ్య కారకుడు ఫ్రాన్స్ దేశానికి చెందిన పియరే డి కోబర్టిన్ 1894లో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీని స్థాపించి మరలా క్రీస్తు శకం 1896లో ఏథెన్స్లో ఒలింపిక్ క్రీడలు ప్రారంభమయ్యేలా కీలక పాత్ర పోషించాడు. 1947లో చెకోస్లోవికియాలోని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సభ్యుడు డాక్టర్ గ్రస్ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ 41వ సమావేశంలో ఒక నివేదికను సమర్పించారు. ప్రపంచవ్యాప్తంగా ఒలింపిక్ దినోత్సవాన్ని నిర్వహించేందుకు ఒక ప్రత్యేకమైన రోజు ఉండాలని అందులో పేర్కొన్నాడు. దీంతో 1948లో ప్యారిస్లోని సోర్బెన్నెలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ జూన్ 23న అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవంగా నిర్వహించుకోవాలని తీర్మానం చేసింది. దీంతో ప్రతి ఏటా జూన్ 23న అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవంగా నిర్వహిస్తారు. తొలి ఒలింపిక్ దినోత్సవాన్ని 1948 సంవత్సరంలో నిర్వహించారు. ఒలింపిక్ క్రీడలను ప్రోత్సహించడంతో పాటు ఈ పోటీల్లో ఎక్కువ మంది పాల్గొనేలా ఈ స్పెషల్ డే ఎంతో కీలక పాత్ర పోషించింది. ఒలింపిక్ క్రీడల్లో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మందిని పాల్గొనేలా చేయడం, అలాగే లింగ, వయస్సు భేదం లేకుండా ఎక్కువ మందిని ఈ క్రీడల వైపు ఆకర్షించేందుకు అంతర్జాతీయ ఒలింపిక్ క్రీడల దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ముఖ్యంగా ఇది 3 విషయాలను వ్యాప్తి, తరలించు లేదా కదిలించు, తెలుసుకో లేదా నేర్చుకో, అన్వేషించు లేదా కనుగొను అనే 3 సూత్రాల ఆధారంగా జాతీయ ఒలింపిక్ క్రీడలు సామాజిక నేపథ్యం లేదా క్రీడా సామర్థ్యంతో సంబంధం లేకుండా అందరూ ఈ క్రీడల్లో పాల్గొనేందుకు కృషి చేస్తోంది. కొన్ని దేశాలలో ఈ కార్యక్రమం పాఠశాల స్థాయిలో సిలబస్ గా చేర్చారు. అనేక సంస్థలు ఒలింపిక్ దినోత్సవంలో భాగంగా ఎన్నో కార్యక్రమాలను ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నాయి. గతంలో కొన్ని సంస్థలు పిల్లలు, యువత కోసం ప్రముఖ అథ్లెట్లతో సమావేశాలు కూడా నిర్వహించాయి. ప్రజలు ఒలింపిక్ దినోత్సవంలో పాల్గొనేలా ఆయా సంస్థలు ప్రోత్సహిస్తున్నాయి. ఇక భారతదేశం విషయానికి వస్తే ఒలింపిక్ క్రీడల పతకాల పట్టికలో భారతదేశ స్థానం అంతంతే. కానీ గత కొన్నేళ్లుగా ఒలింపిక్ క్రీడల్లో భారత క్రీడాకారులు మెరుగైన ప్రతిభ కనబరుస్తూ దేశానికి పతకాల సంఖ్యను పెంచుతున్నారు. తద్వారా ఏటికేడు భారతదేశం ఒలింపిక్ క్రీడల పతకాల పట్టికలో ఒక్కో మెట్టు పైకెదుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని పాఠశాల స్థాయి నుండే క్రీడలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. క్రీడల ద్వారా విద్యార్థుల్లో స్నేహభావం పెంపొందించడంతో పాటు వారిలో ఆత్మన్యూనతా భావం తగ్గిపోయి గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించే తత్వం అలవడుతుంది. తద్వారా వారు ఆత్మవిశ్వాసంతో ఉంటూ అటు పరీక్షల్లో ఎదురయ్యే సవాళ్లను, ఇటు నిత్య జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధీటుగా ఎదుర్కోగలుగుతారని క్రీడాకారులు, క్రీడల శిక్షకులు అభిప్రాయపడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహించాలని కోరుతున్నారు. నేడు అంతర్జాతీయ ఒలింపిక్ డే సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశానికి ఒలింపిక్స్లో పథకాలు లేనప్పటికీ కూడా మరి మనకు ఇటీవల కాలంలో ఇండివిజువల్ ఈవెంట్లో కూడా మనకి పథకాలు లభించడం జరిగింది. మరి ఈ ఒలింపిక్ క్రీడలు అనేటువంటివి మరి ప్రతి ఒక్కరికి కూడా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశం కూడా కుల, మత, వర్గ విభేదాలకు అతీతంగా ప్రతి దేశం కూడా పాల్గొనే విధంగా ఈ ఒలింపిక్ క్రీడలు అనేటువంటి ప్రతి సంవత్సరం, ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఒలింపిక్ క్రీడలు అనేటువంటి నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా 1896 సంవత్సరంలో ఈ ఆధునిక ఒలింపిక్ క్రీడలు అనేటువంటి ప్రారంభించడం జరిగింది. గ్రీస్ దేశంలోని ఏథెన్స్ నగరంలో ఇవి ప్రారంభించుకోవడం జరిగింది. దీనికి ఆధునిక ఒలింపిక్ క్రీడల పితామహుడిగా పియరే డి కోబర్టిన్ అనేటువంటి ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి వ్యక్తిని ఆధునిక ఒలింపిక్ క్రీడల పితామహుడిగా భావిస్తారు. మరి ఈ ప్రపంచంలో ఉండేటువంటి అన్ని దేశాలు కూడా ఈ కులమత వర్గ విభేదాలకు అతీతంగా క్రీడల్లో పాల్గొనాలి, అందరూ కూడా శారీరకంగా, మానసికంగా, సామాజికంగా దృఢంగా తయారు కావాలనేటువంటి ఉద్దేశంతో, లక్ష్యంతో ఈ ఒలింపిక్ క్రీడలు అనేటువంటి నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఈ 1896 సంవత్సరంలో ఒలింపిక్ క్రీడలు ప్రారంభమైనప్పటికీ కూడా
దాదాపు 1928 సంవత్సరం వరకు కూడా భారతదేశానికి టీమ్ ఈవెంట్లో అదే మాదిరిగా వ్యక్తిగత విభాగంలో కూడా మనకు పథకాలు లేవు. ఎప్పుడైతే టీమ్ ఈవెంట్లో హాకీ అనేటువంటిది ప్రవేశించి హాకీ గేమ్లో మనకి ఆ తర్వాత 1928 నుంచి కంటిన్యూస్గా మూడు ఒలింపిక్స్లో కూడా మనకి బంగారు పథకాలు సాధించడం జరిగింది. ఆ తర్వాత కాలక్రమేణా మనకి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో నేటి యువత అంటే క్రీడలు అనేటువంటివి దాదాపుగా ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేటువంటిది పూర్తి స్థాయిలో వచ్చిన తర్వాత కేవలము చదువులు ఆ కాంపిటేటివ్ పర్పస్లో ఆలోచిస్తున్నారు తప్ప పిల్లలకి చిన్న వయసులోనే కళ్ళు సరిగా కనిపించకపోవడము, తర్వాత విపరీతంగా ఈ మొబైల్ కానీ కంప్యూటర్ గేమ్లు కానీ వినియోగించడం వలన వారు తొందరగా వివిధ రకాలైనటువంటి వ్యాధులకు గురవుతున్నారు. మరి వాళ్ళు ఉండేటువంటి ఐక్యూ కూడా దెబ్బతింటుంది. కాబట్టి ప్రపంచంలో ఉండేటువంటి అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి పిల్లలకు కూడా క్రింది స్థాయి నుంచి అంటే ఎల్కేజీ స్థాయి నుంచే పిల్లలని క్రీడారంగం వైపు ప్రోత్సహించినట్లయితే భవిష్యత్తులో మంచి ఆరోగ్యకరమైనటువంటి భారతదేశాన్ని రూపొందించడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.